అందరు నమస్తే. ఇప్పుడు అందరి వేళ్ళు బట్టి విక్రమార్క వైపు చూపిస్తున్నాయి. ఏంది అని చేసిన పని ఏంటంటే ఆయన రేవంత్ రెడ్డికి కేర్ ఆఫ్ అడ్రస్. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఒక స్పోక్స్ పర్సన్ లాగా మారిపోయినాడు ప్రభుత్వంలో. రేవంత్ రెడ్డి సమాధానం చెప్తలేంట, క్యాబినెట్లో కానీ బయట కానీ ఎక్కడైనా సరే మొత్తం బట్టి విక్రమార్కనే ఇప్పుడు రేవంత్ రెడ్డితో మాట్లాడాలంటే బట్టి విక్రమార్కతో మాట్లాడాలి. బట్టి విక్రమార్కనే సమాధానం చెప్తాడు. ఆయనకు యాక్చువల్గా బట్టి విక్రమార్కను రేవంత్ రెడ్డికి కౌంటర్గా పెట్టింది అధిష్టానం. కౌంటర్గా పెడితే ఆ కౌంటర్ కాదు, ఏకంగా దానిలో కలిసిపోయాడు. అసలు ఎక్కడైనా సరే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న దగ్గర ముఖ్యమంత్రికి కౌంటర్గా ఒక నమ్మకస్తుని పెడతారు. అధిష్టానం ప్లాన్ అది. ఎందుకంటే అసలు ఆయన ఏం చేస్తుందో తెలవాలి, ముఖ్యమంత్రికి కౌంటర్ పెడతారన్నమాట వాళ్ళు. కానీ ఈయన తర్వాత మెల్లమెల్లగా కౌంటర్గా కాకుండా ఆయన నెలకి వెళ్ళిపోయాడు. అసలు ఈ మధ్య జరిగిన కొన్ని ఎపిసోడ్లు క్యాబినెట్లో ఆయన వ్యవహరించిన తీరు ఇదంతా ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇది అధిష్టానాన్ని కూడా కంప్లైంట్స్ చేసినారు కొంతమంది. ఇది ఇక్కడ జరుగుతున్న తతంగం ఇది అని. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజానికి ఆయనకు డిప్యూటీ సీఎం ఇచ్చింది కూడా నిజానికి ముఖ్యమంత్రి కావాల్సినాడు బట్టి విక్రమార్క. ఇప్పుడు కాదు, 2023లోనే కరెక్ట్గా మేనేజ్ చేసుకోగలిగితే, పైసలు గీసలు ఉంటాయి అధిష్టానం దగ్గర, అవన్నీ చేసుకోగలిగితే బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి కావాల్సినాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయలే, బట్టి విక్రమార్క పాదయాత్ర చేసిండు. రేవంత్ రెడ్డి విలేజ్ టు విలేజ్ బస్సులో పోవాలి, కార్లో పోవాలి, ఆడిపోయినాక దిగి ఆడ నడవాలి. అప్పుడు షర్మిల అన్నది కదా, పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర అని. రేవంత్ రెడ్డి గురించి ఆ మాట మాట్లాడింది ఆమె. బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి కావాలి. కానీ ఆయన ఎవరు పట్టుకున్నాడో అక్కడ రేవంత్ రెడ్డి వ్యవహారం నడిచింది. బట్టి విక్రమార్క నడవలేదు, ఆయన పప్పులు ఉడకలేదు, ముఖ్యమంత్రి కాలేకపోయాడు. అయినా సరే ఆయన పాదయాత్రను గుర్తుపెట్టుకొని ఆయనకు డిప్యూటీ సీఎం ఇచ్చారు. డిప్యూటీ సీఎంగా ఆయనకు ఒక బాధ్యత అప్పగించారు. ఆ బాధ్యతను వర్కౌట్ చేయలేదు. ఇంకా అందులో భాగమే ఈ మధ్యకాలంలో క్యాబినెట్కి వెళ్ళే తప్పిస్తారనేది పెద్ద చర్చ జరిగింది. తర్వాత ఆయన ఢిల్లీ పోయిండు, మాట్లాడుకొచ్చుకున్నాడు. తర్వాత క్యాబినెట్ రీషఫలింగ్ జరగలేదు. జరిగినప్పుడు ఆయన క్యాబినెట్లో ఉంటాడా, స్పీకర్గా పోతాడు, ఇవన్నీ తర్వాత తెలిస్తే ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి. అయితే ఇప్పుడేంటంటే మొన్న క్యాబినెట్ సమావేశాలు జరిగింది. క్యాబినెట్ సమావేశంలో ఇప్పుడు మూసీ మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడాడు. అసలు ఎట్లా ఈ మూసీతో ఎట్లా పార్టీకి ప్లస్ అవుతుంది, ప్రభుత్వానికి ప్లస్ అవుతుంది, మూసీలకు మంచినీళ్ళు ఎడికింది పట్టుకొస్తారు, లేకపోతే మూసీ పెట్టుబడి 1,50,000 కోట్లు పెడితే ప్రభుత్వానికి మళ్ళీ రిటర్న్ ఎట్లా వస్తుంది అమౌంట్, ఇవన్నీ మాట్లాడితే బట్టి విక్రమార్క అన్నాడంట, నువ్వు ప్రతిపక్షం వాళ్ళలాగా మాట్లాడుతున్నావు, ఏంది నువ్వు మాట్లాడద్దు, ప్రతిపక్షం వాళ్ళలాగా మాట్లాడుతున్నావు. శ్రీధర్ బాబు కూడా ఏదో అంశం మాట్లాడితే శ్రీధర్ బాబు కూడా ముఖ్యమంత్రి మాట్లాడితే దానికి బట్టి విక్రమార్కనే కౌంటర్ ఇస్తున్నాడంట. బట్టి విక్రమార్క క్యాబినెట్లో ఇప్పుడు మౌత్ పీస్, రేవంత్ రెడ్డికి మౌత్ పీస్ బట్టి విక్రమార్క అని మాట్లాడుకుంటున్నారు మినిస్టర్లు. ఏంది అసలు ఆయనకు మధ్యలో ఏం డీలింగ్స్ ఉన్నాయి, అసలు ఎక్కడ కుదిరింది ఎక్కడ కుదరలేదు, ఇవన్నీ మనకు మొన్న చర్చలు జరిగితే కూడా ఏ మినిస్టర్ కనవాలే మనకు. ఆ లోకల్గా ఉన్న శ్రీహరి మినిస్టర్ పోతాడు మామనార్, కానీ బట్టి విక్రమార్క పోయిన చూడలేదా, పోయి ఆకాశానికి ఎత్తేసిండు రేవంత్ రెడ్డి, మామూలుగా కాదు. నాకు తెలిసి ఎవరైనా టీడీపీ నుంచి పోయినా, టీడీపీకి వెళ్ళి ఎవరైనా రేవంత్ రెడ్డితో పాటు రాజకీయాలు చేసిన ఎవరైనా ఉంటే కూడా అంతగానం మాట్లాడరు. రేవంత్ రెడ్డి గురించి బట్టి విక్రమార్క అన్ని విషయాలు మాట్లాడారు. మిగతా మినిస్టర్లు ఎవరు పోలే దానికి. అసలు హైకమాండ్ ఏమని అనుకుని నేను చూసుకుంటా అని చెప్పిండా రేవంత్ రెడ్డి, లేకపోతే ఏమైనా కానీ దేకలేంగే అందరం కలిసి పోదాం అనుకున్నారా, ఏమైందో తెలియదు. కానీ బట్టి విక్రమార్క కంప్లీట్గా రేవంత్ రెడ్డి ఫోల్డర్లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పార్టీ సీనియర్ మినిస్టర్స్ మొత్తం బట్టి విక్రమార్క మీద గుర్రు ఉన్నారు. అసలు ఈయన అంతకుముందు అంతకుముందు వాళ్ళు మాట్లాడుకుంటుండ్రి. చాలా విషయాలు ప్రభుత్వంలో జరిగే విషయాలు కానీ ప్రజల కోణంలో కానీ చాలా చర్చలు జరిగేది. కానీ తర్వాత బట్టి విక్రమార్క ఆ లైన్లోకి వెళ్ళిపోయాడు. ఆ లైన్ కన్నా ముందు ఏం జరిగిందో మీకు అందరికీ గుర్తుంటుంది. రేవంత్ రెడ్డి ఒక్కడు బీజేపీలో కలిసేది లేదు. ప్రధానమంత్రినైనా, కేంద్ర మంత్రులైనా, అమిత్ షానైనా, ఎవరైనా కానీ ఖచ్చితంగా బట్టి విక్రమార్క ఉంటాడు. అక్కడనే కుదిరింది ఈ స్నేహం. యాక్చువల్గా కౌంటర్గా కాకుండా ఆయనతో కలిసిపోయాడు అనమాట, ముఖ్యమంత్రితో కలిసిపోయాడు. ఆ విషయం తర్వాత మెల్లమెల్లగా హైకమాండ్కి అర్థమైంది. తర్వాత జరగాల్సిన పరిణామాలు జరిగినాయి. ఇక ఇప్పుడు జరగాల్సింది కూడా మనం చూస్తున్నాం. అసలు బట్టి విక్రమార్కను రేవంత్ రెడ్డి ఏం చేసిందంటే వీళ్ళందరి తరపున ఈ పార్టీ సీనియర్లు ఉన్నారు కదా, వీళ్ళందరికీ కౌంటర్ చేయడానికి ఒక సీనియర్ కావాలి ఆయనకి. ఆయన పార్టీ లాయలిస్ట్ కాదు, లేకపోతే పార్టీలో సీనియర్ లీడర్ కాదు, హైకమాండ్ నమ్మే పరిస్థితిలో లేదు, ఆయన నమ్ముతలేదు. ఇక మిగతా అందరికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఎక్కువ రోజులు ఉండదు కదా, ముఖ్యమంత్రి ఎంత జులుం చేసినా కొన్ని రోజులు నడుస్తుంది. ఇది ప్రాంతీయ పార్టీ కాదు. ఇప్పుడు కేసీఆర్ పార్టీ అనుకో, కేసీఆర్ చెప్పింది లాస్ట్ డే వరకు నడుస్తుంది. చంద్రబాబు పార్టీ టీడీపీ, దానిలో కూడా చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అదే నడుస్తుంది. ఇంకొక సీనియర్ మంత్రి, ఆయనకన్నా సీనియర్ మంత్రి ఎవరు మాట్లాడినా ఫైనల్గా చంద్రబాబు తీసుకున్న డిసిజన్ ఫైనల్.
చంద్రబాబును అంత గట్టిగా ఎవరు ప్రశ్నించలేరు కూడా. సేమ్ కేసీఆర్ కూడా ఎవరు ప్రశ్నించలేరు మినిస్టర్లు. కానీ వీడికి వచ్చేవరకు ఏమైంది, ఈ గవర్నమెంట్ పోయే కొద్దీ అంటే టైం గడిచే కొద్దీ రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్తనం విఫలం అవన్నీ కూడా బయటకు వచ్చే కొద్దీ ప్రజల నుంచి కాదు, సొంత ఎమ్మెల్యేల నుంచి లేకపోతే సొంత మినిస్టర్ల నుంచే తీవ్రమైన వ్యతిరేకతను ఫేస్ చేస్తున్నాడు ఆయన. హైకమాండ్ను బట్టి విక్రమార్క మేనేజ్ చేయలేడు. కాకపోతే బట్టి విక్రమార్క ద్వారా కొంత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడట. అసలు ఏం జరుగుతుంది, బట్టి విక్రమార్క కొంత సామాజిక కోణం యాంగిల్లో లేకపోతే పార్టీ సీనియర్ అనే యాంగిల్లో కొంత మల్లికార్జున ఖర్గే దగ్గర కొంత ఉంటుంది కదా లైన్, ఆ లైన్లో ఏం జరుగుతుందో బట్టి విక్రమార్కను తెలుసుకుంటున్నాడు. బట్టి విక్రమార్కను వీళ్ళందరికీ పార్టీ సీనియర్ల గ్రూప్ను అందరినీ కొట్టడానికే ఆయన ఒక ఆయుధంగా వాడుకుంటున్నాడు. ఆయన ఫస్ట్ నుంచి కూడా రేవంత్ రెడ్డి వచ్చినాక ఆయనకు లేని క్వాలిఫికేషన్స్ ఉంటాయి కదా, ఆయన గుంపుమేసి అని చెప్పుకుంటాడు. అందుకే లేని క్వాలిఫికేషన్స్ను ఎవరో ఒక మినిస్టర్లో లేకపోతే ఒక ఆయనను చూసుకొని పెట్టుకుంటాడు. అమరవీరులను గుర్తించడానికి కోనరాం పెట్టుకున్నాడు. తెలంగాణ ఉద్యమకారులు అంటే కోనరాం తీసుకొచ్చి ముందలు పెడతాడు. ఇంకా కోనరాం వస్తే ఇంకా తెలంగాణ ఉద్యమకారులు అందరికీ న్యాయం జరిగినట్టే. కోనరాంకి ఎమ్మెల్సీ ఇచ్చేసిండు ప్రొఫెసర్ కోనరాం సార్కి వేదిక మీదకి పిలిచి ఈయన ఉద్యమకారుడు తెలంగాణ ఈయన వల్ల వచ్చింది అంటే అంతే అయిపోయింది. ఇంకా మిగతా వాళ్ళంతా డమ్మీ అనమాట. ఇంకా ఓన్లీ కోనరాం ముందర పెట్టుకున్నాడు కాబట్టి ఆయనతో పాటు ఈయన కూడా ఉద్యమకారుడు అవుతాడు, ఈయన కూడా ఉద్యమం చేసినవాడు అవుతాడు, ఈయన వల్లనే తెలంగాణ వచ్చిందని కూడా చెప్పుకుంటాడు. ఎందుకంటే పక్కన కోనరాం సార్ ఉన్నాడు కాబట్టి. కోనరాం సార్ని ఎట్లయితే వాడుకుంటున్నాడో సేమ్ ఇక్కడ బట్టి విక్రమార్క కూడా వాడబడుతున్నాడు. బట్టి విక్రమార్క అమాయకుడేం కాదు. కోనరాం సార్ కొంత అమాయకుడు అవుతాడేమో, పదవి కోసం పోయి గాలములో చిక్కున్నాడేమో, కానీ బట్టి విక్రమార్క అమాయకుడేం కాదు. బట్టి విక్రమార్క ఆయన ఏ పూటకు అది ఏ కథకు అది నడిపించినోడే. ఎందుకు మనకు ఇప్పుడు కూడా సోషల్ మీడియా తిరుగుతూ ఉంటుంది చూసినరా. రాష్ట్ర విభజన చాలా దగ్గరకు వచ్చింది. అప్పుడు 2014 బిల్లే వచ్చింది ఏకంగా. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వచ్చింది. అసెంబ్లీలో నెల రోజులు నడిచింది చర్చ. అప్పుడు బట్టి విక్రమార్క మాట్లాడిన మాటలు, సమైక్యాంధ్రలోనే డెవలప్మెంట్ అయింది, 54,000 కోట్ల రూపాయలు సమైక్యాంధ్రకు సంబంధించిన ఫండు తెలంగాణలో డెవలప్మెంట్ చేసిండ్రు. తెలంగాణలో ఇంకా ఉన్న ప్రాజెక్టులు పూర్తి కావాలంటే సమైక్యాంధ్రనే ఉండాలి, లేకపోతే పశ్చిమ గోదావరి అవన్నీ కలుపుకొని ఖమ్మం బార్డర్ ఉంటాయి కదా అవన్నీ కలుపుకొని తెలంగాణను ఇట్లా చేయాలి, ఇట్లా పొడుగా. అసలు మనకు సంబంధం లేని భాష, మన తెలంగాణ అనేది దేనికోసం తెచ్చుకోవాలనుకున్నాడో ఆయనకు అర్థం కాలే. మన భాష వేరు, మన సంస్కృతి వేరు, మన పండుగలు వేరు, మన కథ వేరు, కార్ఖానా వేరు. పశ్చిమ గోదావరితో మనమేడ పోసుకుతాం. కానీ మరి ఆయనకున్న దోస్తాను ఏందో ఆ జిల్లాతోన. కానీ అప్పుడు అట్లా మాట్లాడండి. ఆయన తెలంగాణ వాళ్ళతో ఉండకుంటుండే బట్టి విక్రమార్క, సీమాంధ్ర వాళ్ళతో ఉంటుండే. వాళ్ళెంబడే ఉంటుండే, వాళ్ళు ఈయన నమ్ముకొని తిరుగుతుండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈయన నమ్ముకొని తిరుగుతున్నారు. అప్పుడు జరిగిపోయింది. కానీ బట్టి విక్రమార్క వ్యవహార శైలితోనే అందరూ దూరమయ్యారు పార్టీలో. ఎమ్మెల్యేలు ఎవరు ఎప్పుడైనా చూసినారా? బట్టి విక్రమార్కను కలిసి ఆయనకు వినతి పత్రం ఇచ్చిండ్రు. ఆయన రీసెంట్గా ఒక లేఖ రాసిన ఎమ్మెల్యేలకు, అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు రాసిండు ఆయన. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, బీజేపీ ఎమ్మెల్యేలకు, నేను హైదరాబాద్లో ఉంటే ఖచ్చితంగా మధ్యాహ్నం 2 to 4 2 to 5 నేను ప్రజాభవన్లో అందుబాటులో ఉంటా. అయినా సరే ఒక్క ఎమ్మెల్యే కూడా వదిలేడు, సొంత పార్టీ ఎమ్మెల్యే కూడా వదిలేడు బట్టి విక్రమార్క గారికి. సొంత పార్టీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా వదలేరు. ఎందుకంటే అర్థమైపోయింది సీన్, వాళ్ళకి అర్థమైంది. బట్టి విక్రమార్క దగ్గర పోతే ఏమవుతుంది, డైరెక్ట్గా పోతే ఏమవుతుంది, ఇండైరెక్ట్గా పోతే ఏమవుతుంది, బట్టి విక్రమార్క దగ్గరికి బిల్ల కోసం పోతే ఏమవుతుంది, పండ్ల కోసం పోతే ఏమవుతుంది, ఫండ్స్ కోసం పోతే ఏమవుతుంది, అన్ని విషయాలకు ఫుల్ క్లారిటీ ఉంది. కాబట్టి బట్టి విక్రమార్క దగ్గరికి ఎవరు పోతలేరు. బట్టి విక్రమార్క ఒకప్పుడు అంటే ఆయన డిప్యూటీ సీఎం అయిన కొత్తలా లేకపోతే అంతకన్నా ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డికి, శ్రీధర్ బాబుకు, పార్టీలో ఉన్న సీనియర్ లీడర్స్ వీళ్ళందరికీ చాలా దగ్గర, చాలా క్లోజ్ అంటే వీళ్ళంతా ఇక ఏదన్నా ఓపెన్గా మాట్లాడుకునే అంత క్లోజు. కానీ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి దగ్గర అయిపోయిండో బట్టి విక్రమార్క, మిగతా సీనియర్ మినిస్టర్స్ మొత్తం హ్యాండ్ ఇచ్చేసిండ్రు. ఇంకా వద్దు, నీతో మాట్లాడితే మొత్తం చెప్పేస్తావు అక్కడ, ఇది వద్దు అని చెప్పేసి కట్ చేసి పడేసిండు. ఇక ఆయన ఇప్పుడు అయిపోయిందంటే ఓపెన్ అయిపోయింది బట్టి విక్రమార్క. కనీసం కొంత దాగుడు మూతలు ఆడుతుండేనంట. కానీ ఇప్పుడు మొత్తం ఓపెన్. ఇక ఎంత ఓపెన్ అంటే అసలు వీళ్ళకి సంబంధించిన, ఇప్పుడు వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉంటాయి కదా, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డివో లేకపోతే మిగతా శ్రీధర్ బాబు లేకపోతే మిగతా మినిస్టర్స్ ఎవరన్నా కావచ్చు, మిగతా మినిస్టర్లకు సంబంధించింది వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ డిపార్ట్మెంట్లో డబ్బులకు సంబంధించి బట్టి విక్రమార్కను రిక్వెస్ట్ కూడా చేస్తలేరు, అడుగుతలేరు, వదిలేసారు. ఇది మా డిపార్ట్మెంట్కి సంబంధించింది, ఇది రిలీజ్ చేయమని అడుగుతలేరు. వాళ్ళు ఈ కాంట్రాక్ట్ రిలీజ్ చేయండి, లేకపోతే ఈ ఫండ్స్ రిలీజ్ చేయండి, పనులు అవుతాయని కూడా అడుగుతలేరు, వదిలేసింది మొత్తం. ఆయన మాత్రం రేవంత్ రెడ్డి తరఫున ఒకళ్ళతో పుచ్చుకొని మాట్లాడుతున్నాడు వీళ్ళ దగ్గర. మళ్ళీ ఇదంతా హైకమాండ్కు ఒక రిపోర్ట్ పంపించింది. ఇదంతా మీనాక్షి నటరాజన్ దగ్గర నుంచి కూడా రిపోర్ట్ ఉంది. ఈ మొన్న క్యాబినెట్లో అయితే కొంత ఓపెన్గా మాట్లాడండి బట్టి విక్రమార్క, మొత్తం బిహాఫ్ ఆఫ్ రేవంత్ రెడ్డి. ప్లీజ్ సబ్స్క్రైబ్.